హాయ్ అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఆల్రెడీ మనం ఫస్ట్ చూసుకున్న వీడియోకి కంటిన్యూషన్ అండి. సో మన గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇంపార్టెంట్ కాదు, మన గురించి మనం ఏమనుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్ అని దాని గురించి. సో ఇప్పటి వరకు మీ గురించి మీకు తెలియకపోయినా లేదా వేరే వాళ్ళు మీ గురించి చెప్పేది తప్పని మీకు అనిపించినా రెండింటికి క్లారిటీ ఇస్తాను ఈరోజు. సో మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్, ఒకవేళ మీకు టీనేజ్ పిల్లలు ఉంటే కూడా పేరెంట్స్ ప్లస్ టీనేజ్ పిల్లలు ఇద్దరు కలిసి కూర్చొని ఈ వీడియో చూస్తూ మీ గురించి మీరు తెలుసుకోండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. రైట్, ఆల్ ఆఫ్ యూ టేక్ వన్ పేపర్ అండ్ పెన్. సో దీంట్లో ఫస్ట్ ఎస్ అంటే మన స్ట్రెంగ్త్. సో అవతల చెప్పడం కాదు, మన స్ట్రెంగ్స్ గురించి మనకు తెలియాలి. అంటే నేను ఏది బాగా చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నన్ను ఒక 2 hours నిలబడి క్లాస్ చెప్పన్నారు అనుకోండి, నేను హ్యాపీగా చెప్పగలను, నాకు అంత కెపాసిటీ ఉంది. లేదా ఒక 4 hours చెప్పమన్నారు అనుకోండి కంటిన్యూగా, ఐ కెన్. బట్ అదే నన్ను వెళ్ళి ఒక 1/2 hour సామాన్లు కడగమన్నారు అనుకోండి, నా వల్ల కాదు. అంటే తప్పనిసరి పరిస్థితులు కడుగుతాను. అంటే ఏంటి, నా స్ట్రెంత్ మెంటల్ యాక్టివిటీ కానీ ఫిజికల్ యాక్టివిటీ కాదు, ఓకేనా? నెక్స్ట్, అందరూ వంటలు చేస్తారు కానీ అందులో కొన్ని మాత్రమే కొందరు బాగా చేయగలరు. సో మీరు ఏది బాగా చేస్తారు అంటే, నేను ఒక 10 నిమిషాల్లో చేసే ఒక వంటని మీరు 2 నిమిషాల్లో చేయగలరు. అంటే అది మీ స్ట్రెంగ్త్, నా స్ట్రెంగ్త్ కాదనమాట. సో స్ట్రెంగ్త్లు అనేటివి ఒకరి నుంచి ఒకరికి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి వాటిలో మీకున్న ఒక 10 స్ట్రెంగ్త్లు రాయండి. ఫస్ట్ ప్రియారిటైజ్ మీ పని. అంటే మీరు ఈజీగా, అందరూ కష్టపడి చేసేది మీరు ఏది ఈజీగా చేయగలరు, మీ స్ట్రెంగ్త్లు ఏంటి దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ నుంచి. అంటే ఏంటి, తప్పనిసరి పరిస్థితుల్లో కూడా నేను బాగా చేయగలను ఆ పనిని. సో ఇలాంటివి ఒక 10 మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ ఏంటి అంటే వీక్నెస్. డబ్ల్యూ అంటే వీక్నెస్. సో మీ వీక్నెసెస్ వేరే వాళ్ళు చెప్పడం తెలుసుకోవడం కాదు, ఫస్ట్ మనం గుర్తించాలి. ఎందుకంటే వీక్నెస్ని మనం గుర్తిస్తేనే మనం స్ట్రెంగ్తెన్ చేసుకోగలం. పక్కన వాడు గుర్తిస్తే దాంతో వాడుకుంటాడు, ఆడుకుంటాడు మనతో కదా. కాబట్టి ఫస్ట్ నో యువర్ వీక్నెసెస్. వీక్నెస్లు అంటే సో మన టైంని, మన ఎనర్జీని, సో మన ఎమోషన్స్ని డ్రైన్ చేసే యాక్టివిటీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ మీ వీక్నెస్ అనుకోండి, సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో మనమే నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అంటారు నువ్వు 24 hours మొబైలే చూస్తూ ఉంటావు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను 24 hours మొబైల్ చూస్తున్నాను అనుకోండి, సో దాంట్లో నేను ఏం చూస్తున్నాను అనేది నాకు ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళకి తెలియకపోవచ్చు, సో నేను మొబైల్లో ఏం చూస్తున్నాను, ప్రొడక్టివా నాన్ ప్రొడక్టివా అని. సో ఇప్పుడు చెప్పండి, అది మొబైల్ వీక్నెస్సా స్ట్రెంగ్తా? అది అవతల వాళ్ళకి తెలియదు, బట్ నాకు తెలుస్తుంది కదా. నేను క్లాసెస్ వింటున్నానా, క్లాసెస్ చెప్తున్నానా, దాన్ని ప్రొడక్టివ్గా వాడుకుంటున్నానా లేదా అన్నది. సో మొబైల్ నా వీక్నెస్సా కాదా అన్నది నాకే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి కాదు. సో అలాంటి వీక్నెస్లు మీరు రాయండి. ఇంకా మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, సో రిలేషన్షిప్స్, ఎమోషన్స్. సో వీటిలో మీకున్న వీక్నెసెస్ ఏంటో ఒక 10 లిస్ట్ అవుట్ చేయండి. నెక్స్ట్, ఓ అంటే ఆపర్చునిటీస్. చూడండి, పల్లెటూరు వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళ టౌన్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఆపర్చునిటీస్ ఉంటాయి, సపోర్ట్ లేని వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాంటి వాటిలో మీకున్న సపోర్టివ్ సిస్టమ్ ఏంటి, మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మీరు మీ గోల్ని రీచ్ అవ్వడానికి లేదా మీకున్న స్ట్రెంగ్త్ని ఇంకా యూటిలైజ్ చేసుకోవడానికి, వీక్నెస్ని డైల్యూట్ చేసి స్ట్రెంగ్త్గా మార్చుకోవడానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటో మీరు గుర్తించండి. ఆపర్చునిటీస్ అంటే చెప్పాను కదా, సో టౌన్లో ఉన్న వాళ్ళకి హోమ్ ట్యూషన్ దొరకచ్చు, అంటే టీచర్స్కి. సో అదే పల్లెటూరులో చిన్న స్కూల్లో వర్క్ చేసే టీచర్కి హోమ్ ట్యూషన్స్ పెట్టించుకునే ఛాన్సెస్ ఉండవు కదా వేరే వాళ్ళు. సో ఇన్కమ్ రాకపోవచ్చు, మేబీ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ చెప్పచ్చు. అప్పుడు అంటే ఏంటి, మన చుట్టూరా ఉన్న మనకు రిలేటెడ్గా ఉండి సో ఛాన్స్ ఇచ్చి ఆపర్చునిటీస్ ఏమున్నాయి, లేదా మనం ట్రై చేస్తే రీచ్ అవ్వగలిగిన ఆపర్చునిటీస్ ఏమున్నాయి. సో వీటిని హౌ టు, మన చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఏంటి, స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్త్ ఏంటి. సెకండ్, మన వీక్నెస్ ఏంటి. థర్డ్ ఏంటి అంటే మన స్ట్రెంగ్త్ని ఇంకా పెంచి మన వీక్నెస్ని తగ్గించే ఆపర్చునిటీస్ ఏంటి. ఓకే, లాస్ట్ వన్ బట్ వెరీ పవర్ఫుల్, అదేంటి అంటే థ్రెట్. తెలుసు కదా, థ్రెట్ అంటే ఏంటి అంటే, సో మన గోల్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో మన స్ట్రెంగ్త్ని, వీక్నెస్ని, ఆపర్చునిటీస్ని తెలుసుకోకుండా లేదా తెలుసుకొని గోల్ రీచింగ్కి వెళ్ళే ప్రాసెస్లో మనం సీరియస్గా ఫేస్ చేయగలిగే ప్రాబ్లమ్స్ ఏంటో మనకు ముందుగానే తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ వైఫ్ హౌస్ నంతా వదిలి జాబ్కి వెళ్ళాలి అనుకోండి, తనకు వచ్చే థ్రెట్స్ ఏంటో తనకు తెలుసు అనమాట. హస్బెండ్ నుంచి, అత్త వాళ్ళ ఇంటి నుంచి ఎలాంటి థ్రెట్స్ ఉంటాయో తనకు తెలుసు.
ఓకే, వర్కింగ్ ఉమెన్కి ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి తనకు వచ్చే థ్రెడ్స్ ఏంటో తనకు తెలుసు అనమాట. సో ఇలాగా అంటే కంపారిజన్ చేసుకోవద్దండి. ఈ థ్రెడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి. కంపారిజన్స్ చేసుకోకండి. మన థ్రెడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. నా థ్రెడ్ వేరు, మీ థ్రెడ్ వేరు. ఓకేనా? సో వర్కింగ్ ఉమెన్కి డిఫరెంట్, హౌస్ వైఫ్కి డిఫరెంట్. సో జాబ్ చేసే అబ్బాయిల్లో కూడా సో సాఫ్ట్వేర్కి ఒక రకమైన థ్రెడ్ ఉండొచ్చు, పోలీస్కి ఒక రకమైన థ్రెడ్ ఉండొచ్చు, లేదా టీచర్కి ఒక రకమైన థ్రెడ్ ఉండొచ్చు. థ్రెడ్ అంటే సో వీటన్నిటిని బ్రేక్ చేయగలిగింది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయగలిగింది, మీ గోల్కి రీచ్ అవ్వకోకుండా మీ మనశ్శాంతిని పోగొట్టేది అనమాట. సో ఒక లైఫ్ స్టైల్ని బట్టి, డ్యూటీని బట్టి, ఎకనామిక్ ఇన్కమ్ని బట్టి, సో మన పిల్లల్ని బట్టి, మన ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ బట్టి థ్రెడ్స్ ఆర్ డిఫరెంట్. సో ఇప్పుడు క్లియర్గా రాసుకున్నారా? స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెడ్. సో ఇవన్నీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ, ఇవన్నీ మీకు రిలేటెడే రాయాలి. సో మీకు నాలెడ్జ్ లేకపోతే మీ గురించి కళ్ళు మూసుకొని ఆలోచించి క్లియర్గా వేరే వాళ్ళకి చూపించకుండా నిజాయితీగా రాసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది మీరు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. బట్ మీ గురించి మీరు తెలుసుకునే ప్రాసెస్లో మీరు నిజాయితీగా రాసుకోండి. ఓకేనా? టీనేజ్ అబ్బాయిలకైనా సరే పేరెంట్స్ చెప్తున్నాను, మీకు చూపించమని అడగండి. బట్ వాళ్ళకి రాసుకోవడం వల్ల ఒక రకమైన క్లారిటీ వస్తుంది వాళ్ళ గురించి. బట్ డోంట్ ఫోర్స్ దెమ్ టు షో దేర్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెడ్. బట్ జస్ట్ ఈ వీడియోని వాళ్ళకి చూపించండి, ప్రాక్టీస్ చేయమని చెప్పండి. 1-2 సార్లు ఆలోచించి చేశారనుకోండి, మీ గైడెన్స్ వాళ్ళకి అవసరం లేదు. సో సెల్ఫ్ గైడ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ మీరు ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు నిజాయితీగా రాయరు, తప్పులు రాస్తారు. ఓకేనా? మనం వాళ్ళకి ఎక్కడ హెల్ప్ చేయాలి అంటే, వాళ్ళ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకోలేకపోయినప్పుడు మన హెల్ప్ అడిగితే మనం చేయాలి, అంతవరకే. అంతేగాని ఫోర్స్ చేయకండి. ఓకే? సో టీనేజ్ వాళ్ళు తెలుసుకోవడం కన్నా దీన్ని మనం అడాలసెంట్స్ తెలుసుకోవాలి. ఏంటి? నా గురించి నేను తెలుసుకున్నప్పుడే వేరే వాళ్ళు చెప్పేది కరెక్టా రాంగా అన్న విషయం నాకు అర్థమవుతుంది. సో మళ్ళీ లెట్స్ ట్రై. మీలో ఎంతమంది ఈ వీడియో చూసి మీ గురించి మీరు తెలుసుకున్నారో జస్ట్ కామెంట్ బాక్స్లో SWOT అని కామెంట్ చేయండి. సెకండ్ వన్ ఏంటి అంటే, ఎవరైతే మీ టీనేజ్ పిల్లలకి ఈ వీడియోని అప్లై చేశారో ప్లీజ్ రైట్ 100%. ఎందుకంటే వీటి వల్ల నాకు అర్థమవుతుంది ఇంకా, అంటే పేరెంటింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో. సో నా వీడియోస్ అవతరాలకి ఎంత యూజ్ అవుతున్నాయో. థ్యాంక్ యూ.